అందరూ అడుగుతున్నటువంటి జెన్యూన్ డౌట్ ఇది యాక్చువల్లీ. మరి మెగా ఫ్యామిలీకి ఎన్నడూ రానటువంటి ఒక గొప్ప అద్భుత విజయం ఇవ్వగలిగాడు పవన్ కళ్యాణ్. మరి ఈ ఈ పరిస్థితుల్లో అల్లు అర్జున్ తొక్కుతారా అని. ఎందుకంటే మెగా ఫ్యామిలీ అనేది వేరు, అల్లు అర్జున్ ఫ్యామిలీ అనేది వేరు అన్నట్టుగా మనకి అల్లు అర్జున్ యొక్క ప్రవర్తన అనేక సార్లు కనిపించింది. అల్లు అర్జున్ అంటే నాకు మంచి అభిమానం. నా దృష్టిలో ఇండియాలోనే వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ యాక్టర్ డెఫినెట్లీ. చిరంజీవి తర్వాత మెగా ఫ్యామిలీలో వండర్ఫుల్ యాక్టర్ అంటే డెఫినెట్లీ బన్నీ. మహేష్ బాబు ఇష్టం నాకు, అల్లు అర్జున్, ఇట్లా వీళ్ళిద్దరూ నాకు నచ్చుతారు చిరంజీవి తర్వాత. ఒక అఫ్కోర్స్ పవన్ కళ్యాణ్ కాకుండా చెప్తున్నా. యాక్టింగ్ పరంగా అయితే బన్నీయే అసలు చిరంజీవి తర్వాత నా దృష్టిలో తెలుగు సినిమా హీరోస్లో. బట్ స్టిల్ ఏంటంటే ఎన్నో సంవత్సరాల నుంచి అల్లు అర్జున్ విషయంలో మెగా ఫ్యామిలీకి అల్లు అర్జున్కి రకరకాల ఇష్యూస్. కొన్నిసార్లు బన్నీ తప్పు ఉంది, కొన్నిసార్లు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తప్పు ఉంది. ఇట్లా రకరకాల ఇష్యూస్ నడుస్తున్నాయి. చెప్పను బ్రదర్ ఇష్యూ నుంచి వీళ్ళిద్దరి మధ్య ఇది నడుస్తుంది. అయితే అప్పుడు ఇంత పవర్ లేదు వీళ్ళకి. 21/21 సీట్లు రావటం, కేంద్రంలో నరేంద్ర మోడీ లాంటి వ్యక్తి, ఒక పాన్ ఇండియా పొలిటీషియన్ ఇప్పుడు ఈరోజు పవన్ కళ్యాణ్. సో చిరంజీవి ఇంటికి వచ్చి కాళ్ళకు దండం పెట్టినటువంటి వీడియో చూసి మెగా ఫ్యాన్స్ తన జీవితంలో అందరూ, ప్రతి మెగా ఫ్యాన్ తమ జీవితాంతం గుర్తుపెట్టుకునేటువంటి ఒక గొప్ప వీడియోని, ఒక గొప్ప సందర్భాన్ని ఇచ్చాడని చెప్పుకోవచ్చు పవన్ కళ్యాణ్. సో ఈ టైంలో అల్లు అర్జున్ మీద ఎటువంటి ఎఫెక్ట్ పడుతుంది? ఇప్పుడు శిల్పా రవిచందర్ రెడ్డి కోసం నంద్యాల వెళ్ళి అతను చేశాడు ప్రచారం ఒక్కరోజు. తప్ప అది అంటే తప్పు కాదు, డెఫినెట్లీ తప్పు కాదు. హ్యాపీగా తన ఫ్రెండ్ కోసం ఆయన వెళ్ళొచ్చు, ప్రచారం చేయొచ్చు, ఆయన ఓటు వేయమని అడగొచ్చు, అందులో తప్పు లేదు. కానీ నువ్వు ఫ్రెండ్ కోసం అంత చేసినప్పుడు పిఠాపురం ఎందుకు వెళ్ళలేదు అని అడిగే వాళ్ళకి సమాధానం చెప్పాలి మనం. ముందు ఇప్పుడు ట్విట్టర్లో ట్వీట్ వేశారు, ఆయన ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశారు. ఆ తర్వాత రోజు పవన్ కళ్యాణ్ గురించి చేశారు ముందు రోజు, తర్వాత రోజు వెళ్ళి శిల్పా రవిచందర్ రెడ్డిని కలిశారు. బట్ ఇప్పుడు నీ ఫ్యామిలీలో చిరంజీవి అంటే నీకు ప్రాణం అని చెప్తూ ఉంటారు కదా ఈయన అల్లు అర్జున్. అట్లాగే పవన్ కళ్యాణ్ అభిమానిని నేనని ఇన్నిసార్లు చెప్పుకున్నారు అల్లు అర్జున్. సో అట్లాంటప్పుడు సొంత మావయ్య కూడా కాబట్టి మరి వెళ్ళి ఆయన కూడా పిఠాపురంలో అప్రిషియేట్ చేసి ఆయన కూడా సపోర్ట్గా నిలిచి, అట్లాగే యువతల శిల్పా రవిచంద్రకి కూడా అదే రోజో తర్వాత రోజో ముందు రోజో ఏదో ఒకటి అక్కడ కూడా సపోర్ట్ చేసి ఉంటే చూడడానికి ఎంత సంతోషంగా ఉంటుంది. అందరినీ కలుపుకోవాలి అనేది కదా కాన్సెప్ట్. సో అట్లాంటి పని చేయడం. అంతేకాకుండా అల్లు అర్జున్ దగ్గర ఏంటో కానీ టైమింగ్ అసలు బాగోదు. ఆయన ఏం చేశాడంటే బయటకు వచ్చి మీడియా మాట్లాడినప్పుడు ఎందుకు వచ్చారు మీరు అంటే, శిల్పా రవిచందర్ రెడ్డి నన్ను ఏం రావద్దు అన్నాడు, నన్ను అసలు రావద్దు పొరపాటును కూడా అన్నాడు. కానీ లేదు లేదు బ్రదర్ నేను వస్తాను, నాకు రావాలని ఉంది, నాకు ఇంట్రెస్ట్గా ఉంది మీ పట్ల, మీరు బాగా చేశారు, నేను అప్రిషియేట్ చేద్దాం అనుకుంటున్నా, మీకు సపోర్ట్ చేస్తాను ఈసారి, లాస్ట్ టైం ట్వీట్ వేసాను అది సరిపోదు అందుకనే వచ్చాను మీ దగ్గరికి. ఇలాంటివన్నీ మాటలు అసలు అవసరం లేనటువంటి మాటలు. అంటే నా దృష్టిలో అల్లు అరవింద్ వెళ్ళడానికి మెయిన్ రీజన్ ఏంటంటే కొంతమంది గత ఎన్నికల్లో చాలామంది వైసీపీ గెలుస్తుంది అనుకున్నారు, చాలామంది టీడీపీ గెలుస్తుంది అనుకున్నారు కూటమి. సో ఈయన వైసీపీ గెలుస్తుంది అనుకున్నారు. గెలిచి మళ్ళీ జగన్ వచ్చినప్పుడు ఇదిగో మీ శిల్పా రవిచంద్రకి నేను సపోర్ట్గా నిలబడిన పరిస్థితి ఉంది కాబట్టి నా మూవీస్కి టికెట్ ప్రైసులు ఇప్పుడు ఇలా గోల, సినిమా వాళ్ళ గోల ఏముంటుంది ఎప్పుడైనా, మహేష్ బాబుదైనా ప్రభాస్దైనా బన్నీదైనా ఇలా గోల ఏముంటుంది, ప్రొడ్యూసర్లైనా హీరోలదైనా తమ సినిమాలకి టికెట్ హైక్ ఇవ్వాలి ఆంధ్రప్రదేశ్లో. ఎందుకంటే చాలా అన్యాయంగా కోసేశారు జగన్మోహన్, అందులో డౌట్ లేదు. సో ఆ రకంగా వర్కౌట్ అవుతుందేమో రేపు పొద్దున మళ్ళీ జగన్ వస్తే తన ఎమ్మెల్యేకి సపోర్ట్ చేశాడు కదా, ఇటువైపు నిలబడ్డాడు కదా అనే ఒక తప్పేం కాదు, అదంతా అదొక స్ట్రాటజీ అనుకోవచ్చు. బట్ స్టిల్ అది బెడిసి కొట్టినప్పుడు మరి అల్లు అర్జున్ డెఫినెట్లీ టార్గెట్ అవుతున్నారు, ట్రోల్స్ కూడా చేస్తున్నారు, చాలా బాధాకరం. సో మరి పవన్ కళ్యాణ్ టార్గెట్ చేస్తాడా? మెగా ఫ్యామిలీ అనండి, చిరంజీవులు అందరూ తొక్కుతామంటే ఎవరు తొక్కుతారు? ఇప్పుడు ఒక పాన్ ఇండియా టాప్ స్టార్లో ఉన్నాడు బన్నీ, లేకపోతే ప్రభాస్, లేకపోతే ఇంకొకళ్ళు పాన్ ఇండియా పొలిటీషియన్గా ఉన్నాడు పవన్. ఎవరు తొక్కేదే ఉండదు, ఏమో రాజకీయాలు కాదు కదా. సో సినిమాలో కాంటెంట్ ఉన్న రోజు ఎంతమంది ఎన్ని తొక్కినా సినిమా ఆడుతుంది. లేదు బ్యాన్ చేస్తాం మేము సినిమాని బ్యాన్ చేస్తాం అని చెప్పి ఎన్నో సినిమా నార్త్ వాళ్ళు చెప్పారు, అవే సినిమాలు బ్లాక్ బస్టర్లే. పఠాన్ సినిమా బ్లాక్ బస్టర్ డిజాస్టర్ చేస్తామని చెప్పి ఎంతోమంది బాయ్కాట్ పఠాను, బాయ్కాట్ ఆదిపురుషుల రకరకాలు చేశారు. అవేమో కొన్ని కంటెంట్ లేనివి పోతాయి, కంటెంట్ ఉన్నవి హిట్ అవుతాయి. దీనికి ఎటువంటి సంబంధం లేదు. జనసేనని అభిమానించే వాళ్ళు కూడా అల్లు అర్జున్ అంత టార్గెట్ చేయాల్సినటువంటి అవసరం లేదు. అల్లు అర్జున్ వైపు కూడా వాళ్ళ పిఆర్లు అనండి ఎవరన్నా కానీ కాస్త పవన్ కళ్యాణ్కి అనుకూలంగా ఒక వీడియోని ఏదైనా వదిలిస్తే బాగుండేది, ట్వీట్ కాకుండా. సో ఇప్పుడు కలుపుకుపోవడం అనేది డెఫినెట్లీ అందరికీ ఉండాలబ్బా. అల్లు అర్జున్ చేసింది తప్పు కాదు, అట్లాగని ఆయన చేసింది కంప్లీట్గా కరెక్ట్ కాదు. దాన్ని ఆయన కూడా కాస్త సరి చేసుకునేలాగా కాస్త మెత్తగా డీల్ చేస్తే మీదట బాగుంటుంది. అట్లాగే జనసేన సపోర్ట్ చేసేవాళ్ళు కూడా దానికోసం వెయిట్ చేస్తూ కాస్త సహనంగా ఉంటే బాగుంటుంది. అంతేగాని పుష్పాటును మేము బ్యాన్ చేస్తాం ఇట్లా మూర్ఖంగా మాడితే చాలా ఫూలిష్గా ఉంటుంది. టార్గెట్ చేయాల్సిన వాళ్ళు ఎవరంటే నిజానికి
రామ్ గోపాల్ వర్మ లాంటి వాళ్ళు, శ్రీరెడ్డి లాంటి వాళ్ళు, ముఖ్యంగా పోసాని లాంటి వాళ్ళు, పవన్ కళ్యాణ్ కూతురు గురించి కూడా చాలా తప్పుగా మాట్లాడినటువంటి వ్యక్తి పోసాని. వాళ్ళని కూడా టార్గెట్ చేయమని నా ఉద్దేశం కాదు. ఏంటంటే ఈ రకమైనటువంటి కల్చర్ని పోగొట్టగలగాలి. రేపు పొద్దున పవన్ కళ్యాణ్ కూతురు గురించి మాట్లాడిన వ్యక్తి జగన్ కూతురు గురించి మాట్లాడినా అంతే తప్పు అవుతుంది అది. ఇప్పుడు ఒకతను ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ ఎట్లయితే టార్గెట్ పవన్ కళ్యాణ్ని షేమ్ చేస్తూ, ట్రోల్ చేస్తూ, హీనంగా చూపిస్తూ రామ్ గోపాల్ వర్మ ఎట్లయితే సినిమాలు తీసాడో, అవతల వైపు వివేకం అనే ఒక సినిమా తీసిన వ్యక్తి ఆ స్టోరీ వరకు చూపించకుండా భారతి గారిని తప్పుగా చూపించే ప్రయత్నం చేశాడు, వైఎస్ భారతిని. అది కూడా తప్పే కదా. సో అట్లాంటివి ఆ రకమైన కల్చర్ని డెస్ట్రాయ్ చేసేలాగా, రకమైనటువంటి ఆలోచన వ్యవస్థని, అంటే వాళ్ళు ఏం చేస్తున్నారంటే మనుషుల్లో ఒక హేట్రెడ్ని క్రియేట్ చేసి, ఇటు కూటమిలో సపోర్ట్ చేసేటువంటి ఫ్యాన్స్ కొన్ని కోట్లలో ఉంటారు, జగన్ సపోర్ట్ చేసే ఫ్యాన్స్ కొన్ని కోట్లలో ఉంటారు. వాళ్ళ యొక్క విద్వేషాన్ని రెచ్చగొట్టేసి దాన్ని సినిమాగానండి, రాజకీయాల పరంగానండి క్యాష్ చేసుకోవడం కోసం. ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ సినిమా తీసాడు అంటే పవన్ కళ్యాణ్ పట్ల తనకు ఉండేటువంటి భయంకరమైన ద్వేషం ఉన్నా కూడా ఎంతో కొంతే ఉంటుంది తప్ప మెయిన్ మోటో ఏంటి, ఏదో ఒక సినిమా తీసేయాలి, వైసీపీ ఫ్యాన్స్ అందరూ చూసేయాలి, జగన్ నాకు డబ్బులు ఇవ్వాలి, వీళ్ళందరూ సినిమా చూసి నాకు డబ్బులు రావాలని. వివేకం సినిమా తీసాడు, లేకపోతే అమరావతి ఏదో రాజధాని ఫైల్స్ అనే సినిమా తీశారు. వాళ్ళైనా అక్కడ జగన్ మరీ విలన్ లాగా, మరీ రాక్షసుల్లా చూపించారు. వాళ్ళ పాయింట్ ఏంటి, ఎంతసేపు వీళ్ళు హేట్రెడ్ని స్ప్రెడ్ చేస్తూ దాన్ని క్యాష్ చేసుకుందాం అనేటువంటి ఒక మూర్ఖపు లైన్లో బతుకుతున్నారు, అటువైపున ఇటువైపున. అటువంటి కల్చర్ని కంప్లీట్గా సమూలంగా నాశనం చేయాలి అంట నేను. సో అట్లాంటి దాని మీద వీళ్ళు ఏదైనా ఫోకస్ చేస్తే బాగుంటుంది, పవన్ కళ్యాణ్ కావచ్చు, కూటమి అధికారంలోకి వచ్చిన వాళ్ళు ఎవరైనా కావచ్చు. అంతేగాని టార్గెటెడ్గా వాళ్ళని ఏదో చేసేయాలి, రామ్ గోపాల్ వర్మనో, శ్రీరెడ్డినో, లేకపోతే పోసాన్నో అనేది అది చాలా ఫూలిష్గా ఉంటుంది. వాళ్ళ మీద టార్గెట్ చేసే కొద్దీ వాళ్ళు విక్టిమ్స్ లాగా మారిపోతారు తప్ప వాళ్ళు చేసిన తప్పులు అనేవి వెళ్ళిపోతాయి వెనక్కి. ఇప్పుడు వివేకం సినిమా చేసిన అతను, రాజధాని ఫైల్స్ చేసిన అతను, ఇంకొకళ్ళను మనం పట్టుకుని ఏదైనా చేస్తే, రేపు మళ్ళీ వైసీపీ వచ్చినప్పుడు వాళ్ళు ఏదైనా చేస్తే దానివల్ల వాళ్ళు విక్టిమ్స్ అవుతారు తప్ప వాళ్ళు చేసిన తప్పును మనం ఏ రకంగా ఇది చేసినట్టు. సో లీగల్గా వెళ్ళాలి ఒకటి, రెండు రకమైనటువంటి కల్చర్ని కంప్లీట్గా పూర్తిగా డెస్ట్రాయ్ చేసే విధంగా మనం అడుగులు వేస్తే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. సో అల్లు అర్జున్ విషయంలో ఎటువంటి టార్గెటింగ్ ఉండదు, తొక్కేయడాలు ఉండవు, ఎవరిని తొక్కేసేటువంటి అంత చిన్న చిన్న పొజిషన్స్లో లేరు. అల్లు అర్జున్ ఇస్ వెరీ బిగ్ పాన్ ఇండియా స్టార్. ప్రభాస్ లెవెల్లో అతను ఈరోజు వెళ్ళడానికి పుష్ప 2 తర్వాత చాలా ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. అట్లాగే ఒక పక్క మహేష్ బాబు రాజమౌళితో పాన్ ఇండియా స్టార్గా ఎదుగుతున్నారు రాబోయేటువంటి కొత్త సినిమాతో. సో అట్లా ఎవరి దారిలో వాళ్ళు చాలా పర్ఫెక్ట్గా వెళ్తున్నారు. ఒకటేంటంటే టైమింగ్ రాంగ్ అయింది అల్లు అర్జున్ది. సో అలా అయ్యింది కాబట్టి ఇంకాస్త సాఫ్ట్గా ఒక వీడియో రిలీజ్ చేసి ఉంటే బాగుండేది అనేసి. ఇప్పుడు ఏమంటున్నానంటే ఆల్రెడీ ఒక పెంట జరిగింది, దాన్ని కనీసం కవర్ చేసుకోవడానికైనా ఒక ట్వీట్ కాకుండా ఒక వీడియో, మా మావయ్య గెలిచాడు చాలా సంతోషంగా ఉంది, అప్పుడు అనుకోకుండా ఏదో జరిగింది, మా ఫ్రెండ్ ఓడిపోయాడు, నాకు అది కూడా బాధాకరమే, బట్ స్టిల్ ఈయన ప్రూవ్ చేసుకున్నాడు, ఈయన నాకు చాలా సంతోషంగా ఉందని ఒక్క మాట ఒక వీడియో వదిలేస్తుంటే థింగ్స్ అన్నీ సెట్ అయిపోయేవి. అంటే మనం చిన్నవాళ్ళం, మీరు నేను చాలా చిన్నవాళ్ళం కావచ్చు, మనకే ఈ భయంకరమైనటువంటి ఈగోలు ఉంటాయి కదా అనేక విషయాల్లో. సో వాళ్ళకి కూడా వాళ్ళ లెవెల్లో, అల్లు అర్జున్ కనండి, పవన్ కళ్యాణ్ కనండి, వాళ్ళ లెవెల్స్లో మరి వాళ్ళకు కూడా ఈగోలు ఉండబట్టి వీళ్ళు ఇట్లా చేయలేరేమో అనిపిస్తుంది. బట్ స్టిల్ ఈగోని కాస్త వీలైనంత తక్కువగా వాళ్ళు డిస్ప్లే చేయగలిగితేనే ఎవరి జీవితమైనా, ఆ టాప్ లెజెండరీ సెలబ్రిటీల జీవితాలైనా మన జీవితాలైనా ఈగోని ఎంత జాగ్రత్తగా మనం ఒళ్ళు దగ్గర పెట్టుకుని డీల్ చేస్తాం అనే దాన్ని బట్టే మన లైఫ్ గ్రాఫ్ ఉంటుందని నా ఉద్దేశం.